హైదరాబాద్‌లో ఎక్కడ లేని షాపింగ్ మాల్స్ అన్నీ కవర్ చేశా. అంటే ఇవి లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్. ఒకటి నెక్సెస్ మాల్ అయితే ఇంకోటి లులు మాల్. అండ్ దీని తర్వాత ఈ సరౌండింగ్ మొత్తం కూకట్పల్లి ఏరియాలోనే ఉంటాయి. మాక్సిమం ఈ 2 కవర్ చేసిన తర్వాత మనకి బాలానగర్ అంటే కూకట్పల్లి దగ్గరలో ఇంకోటుంటది. ఇదే బిగ్గెస్ట్ ఇన్ హైదరాబాద్‌లో లేక్ షోర్. అండ్ దీని తర్వాత అయితే నేను సికింద్రాబాద్ వచ్చేసి ఈ ఈపీడబ్ల్యూ ఇండియా లిమిటెడ్ అయితే ఇక్కడికెళ్ళా. సో, ఇక్కడ ఏంటంటే మోస్ట్‌లీ ఫేమస్ మనకి రిఫ్రెష్డ్ ఐటెమ్స్ ఉంటాయి. ఈ రిఫ్రెష్డ్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిందే కదా! యూజ్డ్ ల్యాప్‌టాప్స్ అండ్ యూజ్డ్ ఈ మానిటర్స్ గానీ, సీపీయూస్ గానీ ఇవన్నీ దొరుకుతాయి. సో, ఫైనల్‌గా అయితే ఇక్కడైతే చాట్ తిన్నా. చాలా బావుంది. వీడియో అయితే వచ్చింది. సో, ఎండ్ కాకుండా పూర్తి వరకు చూడండి. కొత్తవారు చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇదైతే. ఇది డేటు జనవరిలో. బస్ కోసం అయితే వచ్చాను ఆఫీస్ ఇంకా అక్కడ టెంపుల్ లేక దగ్గర ఇది బాగుంది. అందుకే ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. కానీ ఇంకా బస్సు రాదు. చాలామంది అయితే ఉన్నారు. మొత్తం లేడీస్ ఇంత మన గవర్నమెంట్ అంటే బస్సు మరీ దారుణంగా. అదే పొద్దున్న ఆఫీసులకి వెళ్తే ఎలా రెడీ అయిపోయారు. ఈ సిగ్నల్ ఏమో టయానికి పడుద్ది, కానీ ఆ బస్సు ఆ సిగ్నల్ ఇదిలాగే వెళ్ళద్ది. అది విచిత్రం. ఆ గ్రీన్ లైట్ వెళ్ళాక బస్సు దెబ్బేద్ది మన ఎయిర్ పక్కన. కుక్క చూడు ఎంతలా ఉందో. బాగుండి కుక్క ఇది. సో ప్రతిరోజు 9కే దింగేస్తుంది అనుకుంటా బస్సు. అందుకే నేను వచ్చినప్పుడల్లా ఒక బస్సు కూడా ఉండదు. దాదాపు 3-4 బస్సులు 9కే వెళ్ళిపోతాయి. ఎంతైనా అక్కడికి వెళ్ళేసరికి ఒక 9:50 అడిగితే ఆఫీస్కి వెళ్ళేసరికి. ఫైనల్గా దిగాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి సెకండ్ కదా, అది ఏమీ జరగదు. కామన్ ఏమి మళ్ళీ ఇదే బస్సు. వీడు ఓపెన్ చేయట్లే పాపం డోర్లు, వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇది డే 3 ఆల్మోస్ట్. ఇదేమో సిగ్నల్ పడుతుంది, ఇదేమో డోర్లు ఓపెన్ చేయదు. ఎక్కడ ఉండదు అంత సో ఫైనల్గా అయితే ఇక బయలుదేరా. బయటకు వచ్చి చలి మాత్రం ఒక్కలా వేసినట్టే వస్తుంది. చలి మామూలుగా లేదు. మొన్న ట్రాఫిక్ అయిన రోడ్డు కూడా ఇది 2 మంది చలి. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాం. వీకెండ్ వల్ల ఇడమ్మ ట్రాఫిక్ ఫుల్ హెవీ. హార్న్లు కొడతానే ఉన్నారు. ఇది నిజాంపేటకి వెళ్ళే రోడ్డు. ఇది సైడ్ యశోద హాస్పిటల్ అండ్ ఏదో అనిపిస్తుంది. మొత్తం అంతా పక్కా ఉంది. యశోద బ్లాక్. ఇది కేబిహెచ్పి నెక్సెస్ మార్ట్. ఇది ఫ్లైఓవర్. మనకి ఇటు పక్క లులు అండ్ నెక్సెస్ 2 తగ్గి. మా ఫ్రెండ్ ఎరక్కొట్టే అన్నాడు. ఇక్కడ కొడతా కొట్టి పక్క లులు మార్ట్ పక్క పక్కన ఉంటుంది. మా ట్రాఫిక్ కానీ చిరాకు దెబ్బే ట్రాఫిక్. ఇది మా ఎస్ఆర్ నగర్ వెళ్ళే రోడ్డుకి బీభత్సమైన ట్రాఫిక్ ఉంది. ఇదే ఇలా ఇప్పుడే ఇలా ఉందా? ఫెస్టివల్ అప్పుడైతే రోడ్ బ్లాక్ మొత్తం అంతా. సో ఫైనల్గా మెట్రో దగ్గర వరకు వచ్చాం. కేపీహెచ్డి అక్కడి నుంచి ఇదంతా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ వచ్చింది. ఎలా వెళ్ళాలన్నా ట్రాఫిక్ తగ్గిద్ది హైదరాబాద్ ట్రాఫిక్ అంటే. రోజు సాటర్డే వల్ల ప్రతి 5 నిమిషాలకు ఒకసారి సిగ్నల్ పడతానే ఉంది. అందుకే ఫుల్ ట్రాఫిక్. ఇది హైదరాబాద్లో బిగ్గెస్ట్ మాల్ అంట, లేక్ షోర్. అంతా ట్రాఫిక్ మయం.
సైడ్ వచ్చాము. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్. రోడ్డు మాత్రం వరస్ట్ ఉంది. చాలా ఉంది నా పక్కన. కానీ ఈ ఫైనల్ లా ప్యాలెస్ అంటారు. దరిద్రంగా ఉంటాయి అనుకోండి. మొత్తం ఏ పిల్లర్లు కట్టి అన్నారు. ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ ఎలక్ట్రిక్ ఏంటి ఇవన్నీ ల్యాప్టాప్ స్టోర్లేనంట. సెకండ్ హ్యాండ్ సరుకు అండ్ అన్ని సరుకులు దొరుకుతాయి. చాలా ఉన్నాయిగా. ఇదంతా మా ఫ్రెండే తెలుసు, వాడే తీసుకొచ్చాడు. ఇవన్నీ మార్కెట్ ఉంటుంది నెంబర్ 1, ఎలాగైనా తీసుకొచ్చాను. ఈ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి ఇది సరుకు హార్డ్వేర్. పెద్ద మార్కెట్ ఇది. మనం ఇప్పుడు మొన్న సెకండ్ హ్యాండ్ వచ్చాం కదా సార్, కీబోర్డ్స్ కొత్త సెకండ్ ల్యాబ్లో అవి కొద్దిగా బాగున్నాయి. ఆ టైం తీసుకున్నాం. మరి సిపియూలు, కీబోర్డులు ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి. కూర్చోండి. इसमें कितना पड़ रहा है, में कितना पड़ रहा है? डेल का లార్జెస్ట్ అనుకుంటే అన్ని సిపియు ఏంటి, మానిటర్లు ఏంటి, మౌస్లు, కీబోర్డులు ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా కవర్ అయింది. ఇది ఇక్కడ దొరకందంటే ఏమో ఉండవు. హార్డ్వేర్కి సంబంధించిన ప్రతిదీ ఉంటుంది మన ఏరియాలో. అయితే సికింద్రాబాద్ దగ్గర ఈపీడబ్ల్యూ అంటే ల్యాప్టాప్స్ ఏంటి, డెస్క్టాప్స్ ఏంటి, 10 కీబోర్డ్లా అదే రూపాయలు. వీటిలో సెలెక్ట్ చేసుకోవాలా? అది వీటిలో సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం. आते उजाला है ना जी, अंधेरे का है उजाला। कितना है यहाँ पे ब्राइटनेस देख रहे हैं? नहीं, उनको दिखाना का थे। ब्राइटनेस ज़्यादा है ना जी यहाँ पे, ब्राइटनेस कम रही यहाँ की तो करंट ఇవైతే నేను ఏరా అవి కూడా కీబోర్డ్స్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. సో తీసుకోవాలి. కానీ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆవిడే షాపింగ్ చేస్తున్నాను. ఇంకా మౌస్లు, కీబోర్డులు, మానిటర్లు బాగానే ఉన్నాయి, తక్కువ రేటు. కావాలి. ఎంత వస్తుంది ఒక సెట్టింగ్? ఒక సెట్ ఎంత వస్తుంది? గేమింగ్ కీబోర్డ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ టైర్ కింద గేమింగ్ ఇది గేమింగ్కి బాగుంది. తబలా వాయించవచ్చు. ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ?
సైడ్ అయితే డిస్కస్ సెక్షన్ అది, ఎందుకంటే ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో ఆన్లైన్లో వాళ్ళకి పార్టీ చేస్తున్నారు వాళ్ళైతే. ఈ బ్లాక్ కూడా ఇవ్వండి, అంతా టెక్నాలజీ. అటు వెళ్ళినా ఇవే, ఇటు వెళ్ళినా ఇవే, ల్యాప్టాప్లు, మానిటర్లు. ఈ బ్లాక్ అంతా అది, ఇటు సైడ్ కూడా. మళ్ళీ స్టోర్ అది. అయితే ప్యాకింగ్ అయితే ఈ సైడ్ ఉంది సెక్షన్, రష్ ఉంది. హలో తీసుకున్నాడు ఇంకా. थोड़ा डबल मारो, दूर लेके जाना ऐसा मार। लास्ट में पूरा बॉक्स है तो बॉक्स में लेके देना, एक बॉक्स से चार्जेस पैसे लेके जाओ। हां दे देते बॉक्स में, दे दो पैसे के बॉक्स कितना बॉक्स 100 रुपए। सन भाई जरा रियासी में डब्बे डालो 50 में मैं उधर लियो इधर पैसे तो बात कर जल्दी आओ। 75 दो 795 फोन करो किसी को। మా వాడు అన్నీ కొన్నాడు, గట్టిగానే అయింది బిల్ అయితే, కానీ పర్లా రీజనబుల్. మొత్తం అన్నీ తక్కువ రేటుకి వచ్చినాయని చెప్పచ్చు. తప్పదు. ఈ 10 కీబోర్డ్స్ అండ్ తీసుకున్నాడు మౌస్. ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చాడు, ఇది ఫేమస్ అంట ఇక్కడ చాట్ అయితే. ఏం పేరు దీని పేరు? గార్నిష్ అదేంటి అంటే కలపాలి లోపల మంచిగా. అవునా?